అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు నా వీడియో వచ్చేసి వినాయకునికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి బెల్లం కుడుములండి. ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఈ గిన్నెలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వాటర్ కాస్తంత మరిగిన తర్వాత ఒక కప్పు వరకు తురుముకున్న బెల్లం యాడ్ చేసుకుని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మనము కనీసము ఒక 1 అవర్ అయినా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగ పప్పును కూడా కాస్తంత దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కొబ్బరి తురుమండి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్లోకి బెల్లము అలానే శనగపప్పు కొబ్బరి యాడ్ చేసుకున్నాం కదా, ఈ 3 మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ 3 కలిసిన తర్వాత ఈ విధంగా కొంచెం సేపు మరగనివ్వాలి. అలా అని చెప్పేసి బెల్లం గట్టిపాకము తీగపాకం ఏం రావక్కర్లేదండి. ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మంచిగా మరిగితే సరిపోతుంది. దీనిలోకి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. సాల్ట్ అయితే అస్సలు ఎక్కువ పట్టదు, కొంచెం టేస్ట్ కోసం మాత్రమే. ఆ తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. ఇదైతే క్వాంటిటీ ఏం లేదండి. మనం వాటర్లోకి బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ తిప్పినట్లయితే కొంచెం గట్టిపడుతుంది. ఆ టైం వరకు తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఒకసారి ఆ నెయ్యి ఆ పిండి ముద్ద మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్తంత చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో మెత్తగా మిక్స్ చేసుకోవడం వల్ల ఈ ఉడికించే టైంలో ఈ కుడుములకి ఎక్కడ పగులు రాకుండా ఉంటాయండి. సో దానికోసం అయితే ఈ ప్రాసెస్ చేయాలి. ఈ విధంగా ఈ పిండిని మెత్తగా చేసుకున్న తర్వాత మీకు ఏ సైజు కుడుము కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి పెద్దగా ఏం చేయొద్దండి. మీరు పెద్దగా కనుక కుడుము చేసినట్లయితే లోపల అసలు కుక్ అవ్వదు. సో ఈ మాదిరి ఉండేలాగా మీరు చూసుకుంటేనే మంచిగా లోపల కల్లా కుక్ అవుతుంది. ఇంతకన్నా సరే కొంచెం చిన్నగా చేసుకున్నా కూడా బాగుంటుందండి. పెద్దగా చేసుకున్న లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒకటే షేప్ కాకోకుండా వేరే షేప్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా ముట్టిల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సో ఒకటే పిండితో ఒక 3-4 ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఒకటి కుడుముల్లాగా, ఒకటి ముట్టీలు అండ్ అలానే మనం అరిసెలు అప్పాలు ఎలా ఒత్తుకుంటామో కొంచెం అరిసెల్లాగా సో అట్లా కూడా తయారు చేసుకున్నాను. మీకు ఏది నచ్చితే ఆ విధంగా మీరు తయారు చేసుకోవచ్చండి. ఒకటే పిండితో ఒక 3-4 ఐటమ్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. విధంగా కుడుములు చేసే టైంలో పిండి కనుక మీ చేతికి అతుక్కున్నట్లయితే కాస్త నెయ్యి తీసుకుని ఈ విధంగా చేతులు రెండింటికి అప్లై చేసుకుంటే పిండి మీ చేతికి అతుక్కోదండి. నెయ్యి కాకపోయినా కొంచెం పిండి అతుక్కున్న టైంలో మీ చేతులను మంచిగా ఒకసారి వాష్ చేసుకుని అంటే చేతులు వాటర్లో ఇలా డిప్ చేసుకుని మళ్ళీ పిండి పట్టుకున్నా కూడా అసలు చేతికి పిండి ఎక్కడ టచ్ అవ్వదండి. సో ఈ విధంగా ఒకటే పిండితో ఒకటి అప్పాల్లాగా అలానే ఒకటి కుడుముల్లాగా ఒకటి గోరుముట్టిలాగా మీకు నచ్చినట్లయితే వేరే షేప్లో అంటే మోదకలు తయారు చేసుకుంటాం కదా, అట్లా కూడా మీరు ఒక మంచి డిజైన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనము ఈ కుడుములన్నిటిని మనం స్టీమ్ చేసుకోవాలి కదా, వాటి కోసం అయితే ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకోవాలి. ఎక్కువ చేసుకుంటే కనుక ఒక ప్లేట్ ఎక్స్ట్రానే యాడ్ అవుతుంది. మీకు చాలా సింపుల్గా ఈజీగా తక్కువ వాటితోనే అయిపోవాలంటే ఒక సింగిల్ ప్లేట్ తీసుకుని మీరు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కుడుములు మొత్తాన్ని ఈ విధంగా ప్లేట్లో మొత్తం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి నేనైతే కింద కొంచెం గీ యాడ్ చేసుకున్నానండి. గీ మొత్తం అప్లై చేసుకున్నాను. గీ అప్లై చేసిన తర్వాత పై మొత్తాన్ని పెట్టుకున్నాను. ఒక చిన్న కడాయిని తీసుకుని దానిలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కాస్త వేడైన తర్వాత మనం ఈ ప్లేట్ని ఆ మధ్యలో పెట్టేసుకోవాలండి. దాని మీద మూత పెట్టేసి ఒక కనీసము 10 నిమిషాలైనా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం ఏం కుక్ అవ్వక్కర్లేదు. జస్ట్ 10 నిమిషాల్లో మంచిగా ఉన్న ఈ కొబ్బరి కుడుములు మనకి రెడీ అయిపోతాయి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా అయిపోతాయండి. ఒకటే పిండితో ఒక 3-4 ఐటమ్స్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ఈ వినాయక చవితి పండగకి చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా మీరు కుడుములు ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా
అండ్ అలానే చాలా హెల్దీ రెసిపీ. మనం దీనిలోకి బెల్లం యాడ్ చేసాము, కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాము, అండ్ అలానే శనగపప్పు యాడ్ చేసాం కదా, అది తినే టైంలో పంటికి తగులుతా చాలా బాగుంటుందండి. ఒకటే పిండితో ఒక 3-4 రకాలుగా మనం ఈ విధంగా కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలోకి ఎక్స్ట్రా స్మెల్ అలానే ఎక్స్ట్రా మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే మనం స్టార్టింగ్లోనే వాటర్లో బెల్లము అలానే కొబ్బరి తురుము శనగపప్పు వేసే టైంలోనే కొంచెం ఇలాచీ పొడి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి అట్లా కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.